శీతాకాలం వచ్చిందంటే చాలు వెంటనే జలుబులు, దగ్గులు, జ్వరాలు వాటితో పాటు బాగా భయంకరంగా ఇబ్బంది పెట్టేది చెవిపోటు, చెవిలో భారీతనం అంటే ఏదో చెవిలో ఉన్నట్టు, చెవి నొప్పి, ఒక ఇరిటేషను, చిరాకు, చెవి నిండినట్టు అనిపించడం ఇవన్నీ. పెద్దవాళ్ళకి వస్తే ఎట్లాగొట్లాగ ఏదో చేసుకుంటాం, మరి చిన్నపిల్లలకి వస్తే కష్టం కదా. సో అట్లాంటప్పుడు మీరు పిల్లల చెవుల్ని మసాజ్ చేసి కొంతవరకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించవచ్చు. అది ఎలా చేయాలి? ఇలా 2 వేళ్ళు ఇలా పెట్టి ఇక్కడ, తర్వాత ఇక్కడ చెయ్యి పెట్టి అని వాళ్ళ నోరు తెరిచి ముయ్యమనండి. అదొక ఆటలాగా నేర్పించండి. ఇట్లా నోరు తెరవంగానే ఇక్కడ ఒక గుంటలాగా వస్తుంది, గమనించండి. అక్కడ అని ఒత్తాలి మీరు పిల్లలకి, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అది వాళ్ళకి ఆటలాగా ఉంటుంది, అది మీరు చేయించవచ్చు. నోట్లోకి గాలి నింపుకోమనండి అని, లేదా అని పెట్టమనండి. పెట్టి అని అలా గాలి చెవులు వెప్పుతోయమనండి. వీలుంటే అని వాళ్ళు అనగానే మీరు ఇలా పట్టుకొని ఇక్కడికి పంపించు గాలి అని చెప్పండి, లేదా అనిపించండి. ఈ 2 చాలా మంచివి. ఎందుకంటే ఇక్కడున్న ప్రెషర్ ఏదైనా ఉంటే, అంటే అప్పుడే నొప్పి వచ్చింది, కొంతసేపు ఇవాళే వచ్చింది, నిన్నే వచ్చింది అంటే వెంటనే ఉపశమనం కలిగేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్గా వచ్చే బ్లాక్స్, టెంపరీ బ్లాక్స్ అక్యూట్ అయి ఉంటాయి. ఆ అక్యూట్ బ్లాక్స్ పోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇలా వేళ్ళని ఇలా పెట్టి కిందకి అనాలి, చెవులు ఇలా లాగచ్చు, ఈ ప్లేస్లో వాళ్ళని నొక్కచ్చు. కొంచెం చేతికి ఆయిల్ తీసుకుంటే మీకు చేతులు మూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళకు ఒకసారి నేర్పించి చేసుకోమనండి. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ముఖ్యంగా చెవులకు వస్తే మాత్రం ఇలా కొంచెం చెవి ఎర్రబడినట్టు అనిపించినా ఏం కాదు, అది రక్త ప్రసరణ గురించి జరుగుతుందంతే. కొంచెం సేపు నెమ్మదిగా, వాళ్ళకి నిజంగా నొప్పి ఉంటే మాత్రం మీరు ఇలా చేస్తుంటే నొప్పి కలుగుతుంది, చాలా సాఫ్ట్గా చేస్తూ పోవాలి. ఇక ఇది ఏదైతే ఉందో అది కర్ణ రోగాంతక ప్రాణాయామం అంటారు. మీరు ఒక్కసారి ఇంటర్నెట్లో ఎక్కడైనా వెతికితే మీకు దొరికేస్తుంది. ఒకవేళ నేను మీకు ఇచ్చిన ఈ వీడియో మీకు అంత అర్థం కాకపోతే, క్లియర్గా లేకపోతే కర్ణ రోగాంతక ప్రాణాయామం అని కొట్టండి, అది చూసుకుని చేయించండి పిల్లల చేత. మీరు వారానికి 1-2 సార్లు వాళ్ళకి చేయిస్తే నొప్పులే రావు. ఒకవేళ వస్తే కనుక ఇట్లా పెట్టి అనమనండి, గాలి ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్తుంది ప్రెషర్ ఇచ్చి. ట్రై చేయండి, పిల్లలకు ఉపశమనం కలుగుతుంది. అయినా తగ్గలేదంటే తప్పకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి.